హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన న్యూస్. నేను మీ చందు. ఈరోజు మనం ముఖ్యంగా దేని గురించి మాట్లాడడం కోసం వచ్చారంటే అక్రిడేషన్. ఈ సంవత్సరం ఎప్పుడైతే అక్రిడేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు దాని గురించి ఆలోచిస్తున్నారు. జర్నలిస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అక్రిడేషన్ విషయంలో చాలా చోట్ల చాలా రకాల స్కాములు జరిగినాయి. వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేయడం కోసమే నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ధ్యాస పేపరు దాదాపుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 జిల్లాలలో ఉంది. 9 జిల్లాల్లో మనకు ఎడిషన్లు సపరేట్గా ఉన్నాయి. ఏ డిపిఆర్ఓ ఆఫీసులలో ఎవరెవరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఎవరెవరు ఏ విధంగా ఇది చేస్తున్నారు, ఎలాంటి స్కాములు చేస్తున్నారు, ఎలాంటి ఆఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ అక్రిడేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ మనకు జియో రిలీజ్ చేసింది. 84 జియో అనేది రిలీజ్ చేసింది. ఆ జియోలో క్షుణ్ణంగా ఏముంది ఫస్ట్ మనం దాని గురించి ఒకసారి చూద్దాం. ఇది జియో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జియో. ఇది 84 జియో అనేది రిలీజ్ చేసింది. 2026-2027 సంవత్సరానికి గాను ఏపీ గవర్నమెంట్ అనేది అక్రిడేషన్ కోసం జియోని రిలీజ్ చేసింది. ఈ జియో 84 నెంబర్ జియోని రిలీజ్ చేసిన తర్వాత ఆ జియోలో ఏముంది, ఆ జియోలో తర్వాత ఏం జరిగింది, ఆ జియో రిలీజ్ అయిన తర్వాత అక్రిడేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ 84 జియోలో అసలు ఏముంది, ఈ జియోని మన డిస్క్రిప్షన్లో మళ్ళీ ఒకసారి ఇస్తాను, ఒకసారి మీరు చూడండి, క్షుణ్ణంగా కూడా పరిశీలించండి. ఈ జియో ప్రకారము పేపర్ ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి ప్రతి పేపర్కి కూడా గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేసింది. ఈ యొక్క జియోలైనా పూర్తిగా కూడా జియోలో రిలీజ్ చేసింది. ఆ జియోలో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత 25 డేస్ కంటిన్యూషన్గా పేపర్ రన్ అవుతూ ఉంటే ఒక అక్రిడేషన్ ఇవ్వచ్చు, లేదా 6 మంత్స్ పీరియడ్ కంప్లీట్ అయ్యి ఉంటే రెగ్యులారిటీ ఉంటే ఆ పేపర్కి 4 అక్రిడేషన్లు ఇవ్వచ్చు. దానికి సర్క్యులేషన్ అనేది 2100 పైన ఉన్నటువంటి ప్రతి యొక్క పేపర్కి కూడా 4 అక్రిడేషన్లు పొందే అవకాశం కలదు, అర్హత కలదు. ఇది ప్లస్ ఈ యొక్క గైడ్లైన్స్ ఏ విధంగా చెక్ చేయాలి, అటెండెన్స్ ఏ విధంగా చెక్ చేయాలి, రెగ్యులారిటీ ఏ విధంగా చెక్ చేయాలి, ఈ రెగ్యులారిటీ కోసం పిఆర్జిఏ స్టేట్మెంట్ చెక్ చేయమని చెప్పి పక్కాగా మనకు ఈ యొక్క జియోలో ఉంది. కానీ ఏ ఒక్క డిపిఆర్ఓ ఆఫీస్లో అయినా సరే పిఆర్జిఏ స్టేట్మెంట్ చెక్ చేశారా, పిఆర్జిఏలో రెగ్యులారిటీ ఉందా లేదా చెక్ చేశారా? పాత పేపర్లకి అయితే ఈ ఫైలింగ్ ఉందా లేదా చెక్ చేస్తారు. ఈ ఫైలింగ్ చెక్ చేసినా సరే ఈ ఫైలింగ్ అయినప్పుడు దాంట్లో ఉంటుంది ఏ రోజు ఎన్ని కాపీలు ప్రింట్ చేసావు, ఎన్ని కాపీలు షోల్డ్ అవుట్ చేసావు, ఎన్ని కాపీలు నువ్వు అమ్మావు, ఎన్ని కాపీలు నువ్వు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తావు, ఎవ్రీథింగ్ దాంట్లో ఉంటుంది. కొత్త పేపర్స్కి ఏం చేయాలి, పిఆర్జిఏ స్టేట్మెంట్ పిఆర్జిఏలో ఎవ్రీడే ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆన్లైన్ చేసింది. పిఆర్జిఏ ప్రెస్ సేవా పోర్టల్ వెబ్సైట్ని క్రియేట్ చేసింది. ఆ సైట్లో ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు మనము పేపర్ని ప్రింట్ చేసి ఫోటో తీసి కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనం పిఐబికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేస్తే దాంట్లో మనకి రెగ్యులారిటీ కనబడుతుంది ఆటోమేటిక్గా. మనం దాంట్లో చెక్ దాని రెగ్యులారిటీ దాని ఆధారంగా తీసుకోమని చెప్పి జియోలో పక్కాగా ఇచ్చారు. కానీ ఇక్కడ ఏ డిపిఆర్ ఆఫీస్లో అయినా సరే దాన్ని ఫాలో అయ్యారా? నేను దాదాపుగా 9 జిల్లాల్లో నేను అప్లై చేశాను. 9 జిల్లాల్లోనూ 3 జిల్లాల్లో ఈ యొక్క పిఆర్జిఏ స్టేట్మెంట్లు అనేది చెక్ చేశారు. మిగతా జిల్లాల్లో చెక్ చేయలేదు. అసలు పిఆర్జిఏ స్టేట్మెంట్ గురించి అసలు అడగలేదు. ప్లస్ మనం ప్రతి ఒక్క డిపిఆర్ ఆఫీస్ గురించి నేను మళ్ళీ ఒకసారి సపరేట్గా చెప్తాను. ప్లస్ ఇది మనకు ఎందుకంటే ఈ అక్రిడేషన్ వాటి వల్ల చిన్న పత్రికలు ఏ విధంగా నలిగిపోతున్నాయి అనే దాని గురించి మాత్రమే ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ యొక్క జియోని ఏమాత్రం ఫాలో అవ్వకుండా కొన్ని డిపిఆర్ ఆఫీసులు కానీ కొంతమంది కలెక్టర్స్ కానీ ఫాలో అవ్వకుండా చిన్న పత్రికకు చాలా అన్యాయం చేస్తున్నారు. ఒక పత్రిక మీరు ప్రతి పేపర్ని లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి పేపర్స్తో కంపేరింగ్ చేసి చూడడం వల్ల ఈ యొక్క వ్యత్యాసం అనేది కనబడుతున్నది నాకు బాగా అర్థమవుతుంది. చిన్న పేపర్లు ఏవైనా సరే 2100 కాపీస్ ఉన్నటువంటి పేపర్లని చిన్న పత్రికల కింద పరిగణించి వాటికి కూడా 4 అక్రిడేషన్లు ఇవ్వడానికి అర్హత కలిగి ఉండే విధంగా జియోలో పొందుపరిచారు. దాన్ని ఎందుకు మీరు ప్రామాణికంగా తీసుకోకుండా పెద్ద పేపర్లతో కంపేరింగ్ చేస్తూ
పెద్ద పేపర్లు ఉండేవి. యాక్చువల్గా ఇప్పుడు ఏ పేపర్లు చాలా పేపర్ల వరకు డిజిటలైజ్ అయిన తర్వాత పీడిఎఫ్లు ప్లస్ ఈ పేపర్స్ తప్ప ఫిజికల్ పేపర్స్ అంటే చాలా తక్కువ. మీరు ఎక్కడైనా చూడండి, ఒకప్పుడు పేపర్ ప్రతి ఇంటికి పేపర్ వచ్చేది. ఇప్పుడు అక్కడ ఎక్కడ లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసెస్కో లేదంటే ఎక్కడో 1-2 టీ స్టాల్లో తప్ప ఎక్కడా కనబడట్లేదు. ఏది పెద్ద పెద్ద పేపర్స్ ఏవైతే పెద్ద పెద్ద పేపర్స్ ఏవైతే ఫీల్ అవుతుందో ఆ పేపర్స్ కూడా ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కటి కూడా మొబైలైజేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మొబైల్లో చూసుకోవడమే తప్ప ప్రింటెడ్ పేపర్ని తీసుకోవట్లేదు. బట్ పిఆర్జీఏ అనేది కంపల్సరీ ప్రింట్ చేసి అప్లోడ్ చేయమంటుంది. ఆ సర్క్యులేషన్ వెరిఫై చేస్తుంది, సర్క్యులేషన్ సర్టిఫికేట్ సపరేట్గా ఇస్తూ ఉంది. నువ్వు ప్రింట్ చేస్తున్నావు లేదా ఎవ్రీ డే అనేది మానిటరింగ్ చేస్తూ ఉంది. అందుకోసమని ఈ జీవోలో పర్టికులర్గా ఆ పిఆర్జీఏ స్టేట్మెంట్స్ చెక్ చేయండి, పిఆర్జీఏ ద్వారా రెగ్యులేటర్ ఉందా లేదా చెక్ చేయమని చెప్పింది. కానీ కొంతమంది కలెక్టర్స్ ఏం చేస్తారు, ఈ పేపర్ ఎత్తి పక్కన పెట్టి ఈ పేపర్ ఎక్కడ నాకు కనబడలేదే అని చెప్పి అడుగుతారంట కమిటీ మీటింగ్లలో. అసలు మీకెందుకు కనబడుతుందండి అది? మీరు ఎప్పుడైనా పబ్లిక్లోకి వెళ్ళి ఏదైనా ఒక టీ స్టాల్కి వెళ్ళి అడిగారా, లేదంటే మీరు ఏదైనా దాని యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు ఏమైనా తీపిచ్చి చూసుకుంటున్నారా? కంపల్సరీ డిపిఆర్ ఆఫీస్కి వెళ్తుంది. డిపిఆర్ ఆఫీస్లో వచ్చినటువంటి ఆ పేపర్ని రెగ్యులేటర్ కోసం పంపించేటువంటి ఆ పేపర్ని మీకు సబ్మిట్ చేస్తున్నారా లేదా డిపిఆర్ ఆఫీస్ డీడీ గారిని అడగండి. కంపల్సరీ మీకు తెలుస్తుంది కదా, రెగ్యులేటర్ ఉందా లేదా అక్కడ తెలుస్తుంది. లేదంటే పిఐబి స్టేట్మెంట్ చెక్ చేయండి. ఇవన్నీ మానేసి నాకు అక్కడ కనబడట్లేదు, దీన్ని ఒక పేపర్ అంటారని చెప్పి పేపర్ పట్టుకొని పేపర్ అడుగుతారంట. ఒక పేపర్ మన పేపర్ తీసుకో, మన దేశ పేపర్ ఒకటి తీసుకో. ఇది మన ధ్యాస పేపర్. ఈ మన ధ్యాస పేపర్కి మీరు ఏదైతే పెద్దది అనుకుంటున్నారో ఆ పెద్ద పేపర్ని కంపేర్ చేసి చూసుకోండి. ఆ పేపర్ జిఎస్ఎం ఎంత, ఈ పేపర్ యొక్క జిఎస్ఎం ఎంత, ఆ పేపర్ యొక్క లెంత్ ఎంత, ఈ పేపర్ యొక్క లెంత్ ఎంత, విడ్త్ ఎంత చెక్ చేయండి. దాంట్లో మేము ఏమైనా తగ్గించేదని చూస్తున్నామా అది చెక్ చేయండి. ప్లస్ కొంతమంది అంటారు మీకు ప్రింటర్స్ లేవంట. ప్రింటర్స్ మేము పిఆర్జీఏ రామ్సం ప్రకారం మేము 2100 కాపీలు ప్రింట్ చేయడానికి ఎటువంటి ప్రింటర్ మేము యూజ్ చేస్తే మాకు సరిపోతుందో అటువంటి ప్రింటర్ని యూజ్ చేస్తున్నాం. మీరు చెక్ చేయండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలి, ఎనీ టైం. ఆ ప్రింటర్స్ ద్వారానే మేము ప్రింట్ చేస్తున్నాము. ఆ ప్రింటర్స్ ద్వారా మేము ప్రింట్ వేసి పబ్లిష్ చేస్తున్నాం. మీరు చెక్ చేయాల్సింది ఏ ప్రింటర్ అంటే ఇప్పుడు 2000 కాపీలు వేసేటువంటి ప్రింటరు ఒకేలా ఉండాలి, లక్షల సర్క్యులేషన్ పెట్టుకునేటువంటి ప్రింటర్స్ ఒకేలా ఉండాలంటే వాళ్ళ యొక్క పేపర్ని మళ్ళీ ఎందుకు చిన్న పేపర్ పెద్ద పేపర్ అని వ్యత్యాసం అనేది ఎందుకు వస్తుంది? మాకు సర్క్యులేషన్ తక్కువ ఉంది కాబట్టి ఆ సర్క్యులేషన్కి అనుగుణంగా ఏ ప్రింటర్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నటువంటి ఈ యొక్క డిజిటలైజ్ అయిన తర్వాత ఆ పేపర్ని ఏ విధంగా దానికి సరిపోయేటువంటి ఆ ప్రింటర్ని యూజ్ చేస్తుంటాం. అంతేగాని ఆ ప్రింటర్ని మీరు చెక్ చేయండి కాదు, పేపర్ని మీరు పేపర్ చెక్ చేయండి. ఆ జిఎస్ఎం ఎంత, దాని లెంత్ ఎంత, మిగతాది ఏదైనా చెక్ చేయండి కావాలంటే. అప్పుడు అర్థమవుతుంది ఏ పేపర్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి. అలాంటి వాటి చిన్న వాటిని పట్టుకొని నాకు అక్కడ కనబడట్లేదు లేదా మీ పేపర్ని ఎప్పుడు చూడలేదు. ఈ అక్రిడేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఈ అక్రిడేషన్ కోసం కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మెంబర్స్గా ఎవరు ఉంటారంటే యూనియన్ నాయకులు, కొంతమంది ఎంప్లాయీస్ ప్లస్ కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు దానికి. అటువంటి ఆ కమిటీలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కూడా చాలామంది అసలు ఆ యొక్క జీవోని అసలు ఫాలో అవ్వట్లేదు. జీవోలో అసలు ఏముందో మీకు అసలు తెలుసా లేదని నేను అడుగుతున్నా కమిటీ మెంబర్స్గా ఉన్న వాళ్ళకి. ఎందుకంటే నేను అప్లై చేసిన తర్వాత చాలామంది డిపిఆర్ ఆఫీస్లో నేను వెళ్ళిన తర్వాత ఆ కమిటీ మెంబర్ రిజెక్ట్ చేస్తారు, ఆ కమిటీ మెంబర్ రిజెక్ట్ చేస్తారు. కమిటీ రిజెక్ట్ చేయడానికి వాళ్ళు ఎవరండి? ఎందుకు రిజెక్ట్ చేస్తారని చెప్పి అడిగితే ఆ కమిటీ మెంబర్ చూడలేదంట మీ పేపరు. మీ ఇంటికి సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ ఇంటికి మేము డైలీ వేస్తాం. మాకున్నటువంటి ఆ లిస్టులో 2100 కాపీల్లో మీరు మా పేపర్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మేము మీ ఇంటికి వేస్తాం డైలీ. నాకు రెగ్యులర్గా వస్తూ ఉందా లేదనే విషయం ఎవరిని అడగాలి? డిపిఆర్ఓ ఆఫీస్లో డీడీ గారిని అడగండి రెగ్యులర్గా వస్తూ ఉందా లేదా అనేసి. వాళ్ళ మినిట్స్లో పెడతారు, కమిటీ మీటింగ్లో పెట్టేటువంటి ఆ మినిట్స్లో పెడతారు రెగ్యులర్గా ఈ పేపరు ఇన్ని రోజుల నుంచి కంటిన్యూగా వస్తూ ఉంది, ప్రతి నెల ఈ నెల నుంచి ఈ నెల వరకు కంటిన్యూగా ఇలా వస్తూ ఉంది, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి అయ్యా అనేసి మిమ్మల్ని ఆడ కూర్చోబెడితే ఈ పేపర్ మాకు తెలియదు, ఆ పేపర్ మాకు తెలియదు అంట కమిటీ మెంబర్స్. కొంతమంది కమిటీ మెంబర్స్ కమిటీ ఈ విధంగా రీజన్స్ తెలిసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వు ముందుగా వచ్చి నన్ను కలిసి ఉండాలి కదా, ముందుగా నన్ను మాట్లాడుంటే నేను చేస్తుంటాం కదా అంట. అంటే మిమ్మల్ని ముందుగా మేము కలిసి మేము ప్రసన్నం చేసుకోవాలా మిమ్మల్ని? అంటే మిమ్మల్ని మేము ప్రసన్నం చేసుకుంటే ఈ పేపర్ ఓకే మాకు తెలుసు అంటారు. అంటే అక్కడ కమిటీ మెంబర్స్గా కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే మీ పేపర్స్ చూసుకోవడం కోసం, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళు చూసుకోవడం కోసం మాత్రం అక్కడ కమిటీ మెంబర్కి వెళ్తా ఉన్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది నాకు తెలిసి చాలా తప్పు అనుకుంటున్నాను. ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళు వేరే వాళ్ళు కూడా కాదు, జర్నలిస్టులు, వాళ్ళు కూడా జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు సాటి జర్నలిస్టులకి హెల్ప్ చేయడానికి వాళ్ళకి మనసు ఒప్పదు. వాళ్ళ సొంత పేపర్లకి, వాళ్ళ సొంత ఫ్రెండ్స్కి, వాళ్ళ పేపర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేపర్స్కి మాత్రమే అక్కడ నో అబ్జెక్షన్ చెప్తారు. లేదంటే మిగతా పేపర్లకి నో అబ్జెక్షన్ చెప్తారు. ఆ పేపర్ మేము చూడలేదు, ఆ పేపర్ గురించి మాకు తెలియదు, లేదా ఆ పేపర్కి ఇవ్వకండి. ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకో 2 గొడవలు ఉంటాయి. యూనియన్కి సంబంధించిన వాళ్ళు 2 యూనియన్లు ఉంటాయి. ఆ యూనియన్ వాళ్ళకి సంబంధించిన పేపర్స్ని వీళ్ళు అబ్జెక్షన్ చేయడము, ఈ యూనియన్కి సంబంధించిన వాళ్ళు, ఆ యూనియన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అబ్జెక్షన్ చేయడము. ఇలాంటి వాటి వాళ్ళు కూడా కొంతమంది, కొన్ని పత్రికల వాళ్ళు, చిన్న పత్రిక వాళ్ళు నష్టపోతున్నారు. ఈ విధంగా జరుగుతుంది కొన్ని డిపిఆర్ ఆఫీసులలో, కొన్ని జిల్లాల్లో. ప్లస్ ఒక పేపర్ని మెయింటైన్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారో తెలుసా ఒక ఎడిటర్ అనే పర్సన్. ఆ పేపర్స్ మెయింటైన్ చేయడం కోసం ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఎంత కష్టపడతాడు. నేను ఈ పేపర్ స్టార్ట్ చేయడం కోసం నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, ఈ ఫీల్డ్లో దాదాపుగా 7 years నుంచి ఉంటున్నాను. 7 years నుంచి ఏదో ఒక పేపర్లో పనిచేసుకుంటూ, ఇంకొక ఛానల్లో పనిచేసుకుంటూ, అలా చేసుకుంటూ ఇప్పుడు మన ఓన్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 1.5 year బ్యాక్ మన రిజిస్ట్రేషన్కి సంబంధించి మనం స్టార్ట్ చేయాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ కోసం ఎవరో ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే, ఆ పర్సన్ దాదాపుగా ఒక 60,000 దాకా నాకు మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయకపోగా, ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం నేను నేర్చుకొని, తెలుసుకొని, దాంట్లో నేను అప్లై చేసి, ఏది కానీ చిన్న రిజిస్ట్రేషన్ కూడా లేకుండా మనము స్టార్ట్ చేయకూడదని చెప్పేసి ఆ రిజిస్ట్రేషన్స్ అన్ని కనుక్కొని, తెలుసుకొని, ఆ ప్రక్రియ కంప్లీట్ చేసి, ఆ పేపర్ యొక్క అప్రూవల్ పొందిన తర్వాత స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేయడం కోసం మనం ఎంత చేసాము, ఎంత వర్కౌట్ చేసాము, స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని జిల్లాలకి ఎడిషన్స్ పెట్టాము. ఒక జిల్లాతో ఆపలేదు, మన ఏపీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి అప్లై చేశాను. అన్ని జిల్లాలకి ఎడిషన్ వచ్చింది, అన్ని జిల్లాల్లోనూ పేపర్ కంటిన్యూగా రన్ అవుతుంది, కంటిన్యూగా ప్రింట్ అవుతుంది, కంటిన్యూగా పబ్లిష్ అవుతూ ఉంది. ప్లస్ ఇంకోటి ఇక్కడ చాలా నేను బాగా గమనించింది ఏంటంటే, ఈ జిల్లాల్లో ఒక విధంగా ఉంటుంది జీవో, ఆ జిల్లాలో ఇంకొక విధంగా ఉంటుందంటే జీవో వేరే ఉండదు, వాళ్ళు పాటించే విధానం. ఆ జిల్లాలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్న ప్రకారం జీవో ప్రకారం ఫాలో అయ్యి కొంతమంది యాక్సిడెంట్స్ ఇస్తారు. యాక్చువల్గా అయితే జీవోలో అయితే ఏముందో ఆ జీవో ప్రకారము వాళ్ళు మనకు RNA నెంబర్ ఉంటే ఒక అక్రిడేషన్ ఇవ్వచ్చు, దాన్ని మళ్ళీ పక్కన పెట్టి కనీసం ఒక 1 month అని కంపల్సరీ రెగ్యులర్గా పేపర్ వస్తూ ఉంటే ఒక అక్రిడేషన్ ఇస్తున్నారు. 6 months కంప్లీట్ అయ్యింటే 4 కార్డులు ఇస్తున్నారు. కానీ కొన్ని జిల్లాలు మెయిన్ ముఖ్యంగా తెలుసుకున్నారంటే చిత్తూరు జిల్లాలో, మిగతా అన్ని డిపిఆర్ ఆఫీసులు అన్ని జిల్లాల్లో ఒక విధంగా ఉంటే, ఈ మెయిన్గా ఇక్కడ చిత్తూరు జిల్లాలో అసలు ఇంకొక టోటలీ డిఫరెంట్. అందరితో నాకు సంబంధం లేదు, జీవోతో నాకు సంబంధం లేదు, జీవోతో నాకు సంబంధమే లేదు, జీవో నేను ఎందుకు ఫాలో అవ్వాలి, నేను నా సపరేట్ గవర్నమెంట్ అనే విధంగా రన్ చేస్తున్నారు ఇక్కడ. ఆయన డీడీ గారు ఉన్నారు, ఆ డీడీ గారికి అయితే ఆయనకి అసలు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఆయనతో నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆయనతో నాది మెయిన్ సొంత జిల్లా చిత్తూరు జిల్లా, నా సొంత జిల్లా. ఈ యొక్క సొంత జిల్లాలో నాకున్నటువంటి ఈ సొంత జిల్లాలో తప్ప మిగతా అన్ని చోట్లలో గెలిచాను నేను. అంటే గెలిచాను అన్ని చోట్లలో నాకు అక్రిడేషన్లు వచ్చినాయి, ఒక నా సొంత జిల్లాలో తప్ప. ఈ సొంత జిల్లాలో వచ్చింది ఒకే కార్డు, ఆ ఒక్క కార్డు నాకే వచ్చింది. నాకు 9 జిల్లాల్లో అక్రిడేషన్లు ఉంటే 9 జిల్లాలో నేను ఎడిటర్గా ఎక్కడైనా తీసుకోవచ్చు నేను అక్రిడేషన్. ఈ అక్రిడేషన్ అనేది మెయిన్గా మనం ఎందుకు తీసుకుంటాము, గుర్తింపు కోసం. ఈ కొన్ని యూనియన్లు ఏం చేస్తాయి, నీకు అక్రిడేషన్ లేకపోయినా నిన్ను జర్నలిస్ట్ అని అనకపోతే వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటామంటారు, అలాంటి వాళ్ళకి మీద సపోర్ట్ ఉంటామంటారు. ఎక్కడ ఇలాంటి చోట్ల ఎక్కడ ఎవరికి సపోర్ట్ రాదు అసలు, ఓన్లీ మాటలకి తప్ప ఇంక దేనికి పని రావట్లేదు. ఈ యూనియన్లు అయితే ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరితో పై చేయో వాళ్ళు మాత్రం నెగ్గుకొని పోతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఏవి చేయట్లేదు. అది పక్కాగా తెలిసింది. కొన్ని యూనియన్లు అయితే ఏమనంటే మా దాంట్లో సభ్యత్వం తీసుకోండి, 1000 రూపాయలు కడితే సభ్యత్వం తీసుకుంటే మీకు A to Z మేము సపోర్ట్ చేస్తామంటారు. అలాంటి యూనియన్లు కూడా ఉన్నాయి కొన్ని యూనియన్లు. కానీ ఇలాంటి వాటికి దేనికి ఇది కావు. అసలు యూనియన్లు ఉండేవి, కమిటీలు ఉండేటివి దేనికోసం సపోర్ట్ చేయాలా, జర్నలిస్టు యొక్క హక్కుల కోసం పోరాడాలా. జర్నలిస్టులకు ఏదన్నా కావాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రావాలి. జర్నలిస్టులకు వచ్చేదాన్ని అడ్డుకోవడము, జర్నలిస్టులకు వచ్చేటువంటి కొన్ని సౌకర్యాలను అడ్డుకోవడం చేసేదాన్ని మిమ్మల్ని ఎందుకు అంటారు, మిమ్మల్ని ఎందుకు కమిటీ మెంబర్ గారు కూర్చోబెట్టడము, మిమ్మల్ని ఎందుకు యూనియన్ నాయకులు గారు కూర్చోబెట్టడము. అసలు ఈ మెయిన్గా ఈ చిత్తూరు జిల్లాలో చూస్తుంటే, నేను చిత్తూరు జిల్లా గురించి బయట గురించి మళ్ళీ డిపిఆర్ ఆఫీసులు ఎలా జరుగుతున్నాయి, డిపిఆర్ ఆఫీసులు ఎవరిని ప్రసన్నం చేసుకుంటే మనకు అక్రిడేషన్లు వస్తాయి, ఏ డీడీ గారితో ఎవరితో మాట్లాడాలి, అక్కడ నుండి ఏ అసిస్టెంట్తో ఎలా మాట్లాడాలి, ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి, ఎవరికి ఏం గిఫ్ట్లు ఇవ్వాలి
అన్ని ప్రతి జిల్లాకి సంబంధించి నేను చెప్తాను. ప్రతి దానికి ఎవ్రీథింగ్, ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ లేకుండా నేను ఏ ఒక్కటి మాట్లాడను, ఏ ఒక్కటి చేయను. అది ఎవ్రీథింగ్ ఏ జిల్లాకైనా చేయొచ్చు. చిత్తూరు జిల్లా అయినా, తిరుపతి జిల్లా అయినా, కడప అయినా, ఒంగోలు, ప్రకాశం అయినా, ఈస్ట్ గోదావరి, వైజాగ్, అనకాపల్లి, పార్వతీపురం, విజయనగరం, అనంతపురం, ఇలా నాకు ఎక్కడెక్కడ తగ్గడేషన్ ఉన్నాయి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను. బయట నాకు తెలియని గురించి నేను చెప్పను, నేను ఫేస్ చేయని వాటి గురించి నేను మాట్లాడను. నా దగ్గర ప్రూఫ్ ఉన్న దాని గురించి మాట్లాడుతాను. ఈ రోజు కూడా మెయిన్గా ఇంత మాట్లాడుతున్నది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అసలు చాలామందికి ఈ కమిటీ మెంబర్స్ ఇక జీవోని అసలు చదివారో లేదో తెలియదు. ఆ జీవోలో ఏముందో వాళ్ళకి తెలియదు. పూర్తిగా చదవకుండా నేను కమిటీ మెంబర్గా వచ్చి కూర్చోవడం, అసలు అవన్నీ చెక్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండాల్సింది. అవి చెక్ చేసుకొని ఇప్పుడు జీవోలో ఉన్నటువంటి నామ్స్ వీటన్నిటికంటే ఫస్ట్ నేను మన పేపర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు బయటకు ఒకటి గురించి చెప్పడం. నేను రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి వాటిని పక్కాగా ఫాలో అవుదాం. పక్కాగా ఫాలో అయితే మనకి జరగాల్సిన న్యాయం ఎప్పుడు జరుగుతుందని ప్రతి ఒక్కటి ఫాలో అయ్యాను. ఏమేం కావాలి, జిఎస్టీ కావాలా, ట్రేడ్ మార్క్ కావాలా, ఈఎస్ఐ మనం అప్లై చేయాలా, పిఎఫ్ మన ఎంప్లాయీస్కి పిఎఫ్, మన రిపోర్టర్స్కి పిఎఫ్ ఇవ్వాలా, ప్లస్ ఇలాంటి వాటి గురించి ప్రతి ఒక్కటి నేను నా దగ్గర పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి అది ఇస్తున్నాను నేను కంపల్సరీ. అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతూ చేస్తూ ఉంటే, అలాంటి పత్రికలని కూడా పక్కన పెట్టి మీకేమో నేను ఎందుకు చేయాలి అనే విధంగా పక్కన పెడుతూ ఉంటే ఇంకా ఆవేదన మనసుకి బాధ కాక ఇంకేమొస్తుంది చెప్పండి. కొన్ని జిల్లాల్లో జరిగినాయి, బాగానే జరిగినాయి. తిరుపతి జిల్లాలో నాకు కావాల్సినవి నాకు వచ్చినాయి. ఫస్ట్ అబ్జెక్షన్ చెప్పిన తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళి మా యొక్క బాధను విన్నవించుకుంటే కలెక్టర్ గారు విని వెరిఫై 1-2 సార్లు వెరిఫై చేసి నాకు జరగాల్సిన న్యాయం చేశారు తిరుపతి కలెక్టర్ గారు. సేమ్ అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఇప్పుడు నెల్లూరు నాకున్నటువంటి నామ్స్ ప్రకారం వాళ్ళు చెక్ చేసి నాకు ఇవ్వాల్సిన అక్రెడిటేషన్లు ఇచ్చారు. ఒకటే నాకు అక్కడ ఎలిజిబిలిటీ ఉంది, ఒకటే ఇచ్చారు. నాకు ఎలిజిబిలిటీనే అడుగుతాను, ఎలిజిబిలిటీ లేదని నేను అడగట్లా. సేమ్ అదే జిల్లాలో ఎలిజిబిలిటీ ఉన్నది. సేమ్ అదేవిధంగా అదేవిధంగా అన్ని జిల్లాల్లో నేను ఫాలో అవుతున్నా. ఏ రోజుకి ఆ రోజు పేపర్ వేస్తున్నా. మిగతా జిల్లాలకు ఎందుకు మీకు జీవోని ఫాలో అవ్వట్లేదు, లేదంటే మేము ఎందుకు ఇవ్వము ఆ జీవో వాళ్ళు మేము ఫాలో అని అంటారు, ఎందుకు నాకు అర్థం కావట్లా ఈ డీడీ గారులు. ఈరోజు దీంతో పాటు మెయిన్గా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన డీడీ గారి గురించి మనం మాట్లాడుకుందాం. చిత్తూరు జిల్లా డిపిఆర్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చిత్తూరు జిల్లా డిపిఆర్ ఆఫీస్లో ఎక్కడ ఏ డిపిఆర్ ఆఫీస్లో లేని రూల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. అసలు జర్నలిస్టులు అంటే అసలు వాల్యూనే లేదు వీళ్ళకి. ఎందుకు ఏంటంటే రీజన్స్ చెప్తారనమాట వాళ్ళు. ఈ యొక్క డిపిఆర్ ఆఫీస్లో డీడీ గారు ఉన్నారు. ఆయన పేరు డీడీ గారి పేరు వేలాయుధం. ఆయనకి అసలు ఏం తెలుసో ఏం తెలియదు అసలు ఎలా డీడీ అయ్యారో కూడా నాకు తెలియట్లే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏదో రీజనల్ ఆర్జేడీగా ప్రమోషన్ అంట. అసలు ఆయనకి అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేని పర్సన్ అతను. ఎందుకు ఆ మాట అంటున్నాడు అనే విషయం నేను పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా నేను వివరిస్తాను. నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడని ముందే చెప్పాను మనకు, ఓకేనా. మెయిన్గా చెప్పాను కదా, ఇప్పుడు నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. దానికంటే ముందు ఒక విషయం మాట్లాడుకుందాం. చూసారా, యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 5,866 పేపర్లు ఉన్నాయి టోటల్గా. దాంట్లో తెలుగు పేపర్స్ ఉండేది 4,550 పేపర్లు. ఈ టోటల్గా ఉన్నటువంటి పేపర్ లిస్ట్ ఇది. సేమ్ అదే ఇది ఈ ఇయర్ మే వరకు మనం తీసుకున్నటువంటి లిస్ట్ నేను లేటెస్ట్ లిస్ట్ నేను తీసుకుంటున్నా. సేమ్ అదేవిధంగా డిఫాల్ట్ లిస్ట్లోకి వెళ్ళిన లిస్టులు ఎంత, డిఫాల్ట్ లిస్ట్లోకి ఎందుకు వెళ్తాయి, డిఫాల్ట్ లిస్ట్లోకి వెళ్ళిన లిస్ట్ ఎంత అంటే 2,485 పేపర్లు డిఫాల్ట్ లిస్ట్లోకి వెళ్ళాయి. అంటే డిఫాల్ట్ లిస్ట్లోకి వెళ్ళి క్యాన్సిల్ అయ్యే టైటిల్స్ ఇవన్నీ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయంటే పిఆర్జేని ఫాలో అవ్వకపోవడం వల్ల, రెగ్యులర్గా ఫోటో అప్లోడ్ చేయకపోవడం వల్ల, యాన్యువల్ స్టేట్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల, పబ్లికేషన్ పూర్తిగా మనకు రన్ చేయనటువంటి కొన్ని పేపర్స్ 3 నుంచి 10 ఇయర్స్ లోపల ఎవరైతే పబ్లికేషన్ కొనసాగించకుండా ఉంటారో వాళ్ళని ఎందుకు కొనసాగించకుండా ఉంటారని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు. పేపర్ని రెగ్యులర్గా మనం ఫోటో ఏ రోజుకి ఆ రోజు ఫోటో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకపోతే క్యాన్సిల్ అవుతాయి. వాళ్ళు ఇవన్నీ మానిటరింగ్ చేస్తారు వాళ్ళు. దాన్ని బట్టే ఆ యొక్క పిఆర్జీ యొక్క రెగ్యులేట్ ఆ యొక్క నామ్స్ ప్రకారమే పిఆర్జీ రెగ్యులేట్ ఉందా లేదా చెక్ చేసుకోమని చెప్పారు ఈ యొక్క జీవోలో. దాన్ని ఎవరు ఫాలో అవ్వలేదు, కొన్ని జిల్లాలు మాత్రమే ఫాలో అయినాయి. ఆ యొక్క ఫాలో అయిన జిల్లాల్లో మెయిన్గా కడప జిల్లాలో కరెక్ట్గా చెక్ చేశారు. అక్కడ మేడం గారు పద్మజ గారు ఉంటారు, చెక్ చేశారు. కానీ మనకు అక్రెడిటేషన్ రాకపోయినా రెగ్యులర్గా చెక్ చేశారు వాళ్ళు. అక్కడ మనకు అక్కడ ఏంటంటే 6 months కంప్లీట్ అయితేనే 4 cards ఇస్తాము అన్నారు. యాక్చువల్గా అయితే మనకు RNA ఉండి 3 months కంప్లీట్ అయితే లేదా 25 days రెగ్యులర్గా పేపర్ ఉంటే ఒక కార్డు ఇవ్వచ్చు. బట్ అక్కడ ఇవ్వలేదు. బట్ అక్కడ చెక్ చేశారు కాబట్టి చెక్ చేశారని చెప్తున్నాను నేను. అక్కడైతే ప్రతి పేపర్ని
ప్రతి పిఆర్జీ స్టేట్మెంట్ని పిఆర్జీ రెగ్యులేటరీ పేపర్ని తీసుకొని ఏ నెలలో ఎంత చేశారో చెప్పి చెక్ చేసి దీనికి కమిటీకి పంపించారు. కమిటీలో తర్వాత అక్కడ వేరే తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడ మనకు రాలేదు. నెక్స్ట్ మీటింగ్లో మనకు వస్తాయి, తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. ప్లస్ ఇక్కడ మనకు నేను ఫేస్ చేసినటువంటి ప్రతి జిల్లాలో నేను ఎక్కడైతే ఫేస్ చేశానో నేను ఎక్కడెక్కడైతే ఫేస్ చేశానో వాటి గురించి మొత్తం ఒకటొకటి నేను వివరించాలనుకుంటున్నాను. మెయిన్గా నేను ఏం చేశాను, చిత్తూరు జిల్లా గురించి మనం మాట్లాడుతున్నాం. చిత్తూరు జిల్లాలో ఇప్పుడు నేను ఎలాంటి ఫేస్ చేస్తాను, చిత్తూరు జిల్లా నా సొంత జిల్లా, నాకు మొదటి మెయిన్ ఆర్ఎన్ఏ ఉన్నటువంటి జిల్లా కూడా అదే. కానీ ఇక్కడ ఉన్నటువంటి చెప్పాం కదా, ఈ డిపిఆర్ఓ గారు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు క్రియేట్ చేసుకుంటే కొత్త రూల్స్, ఎవరికి ఎక్కడ ఏ జిల్లాలో లేనటువంటి రూల్స్ అన్నీ వీళ్ళు కొత్తగా పెట్టుకున్నారు. ఆ రూల్స్ ఏంటి, ఎందుకు అలా ఫాలో అవుతున్నారు, ఎందుకు అలాంటి రూల్స్ అన్ని పెట్టారు అనేది, అంటే ఏ రూల్స్ పెట్టారో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? మనకు ఇక్కడ జీవో ప్రకారం 4 కార్డులు ఉన్నప్పటికీ ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క కార్డే ఇచ్చారు. ఫస్ట్ ఆ ఒక్కొక్క కార్డు కూడా ఎవరికి ఇచ్చారంటే ఎడిటర్గా ఉన్న పర్సన్ కన్నా ఇస్తారంట, లేదంటే ప్రీవియస్ ఎవరికైనా అక్రిడేషన్ ఉంటేనే అలాంటి వాళ్ళని పెట్టుకుంటేనే ఇస్తారంట. నా పేపర్ కొత్తగా స్టార్ట్ చేశానండి. నేను స్టార్ట్ చేసి 1 year 1.5 years అవుతుంది. నాకున్న వాళ్ళకి ఇంతవరకు ఆ జీవో అక్రిడేషన్ జీవో రాలేదు కాబట్టి, మా దగ్గర పనిచేసే వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అక్రిడేషన్ లేవు. వాళ్ళకి అక్రిడేషన్ లేని వాళ్ళకి అప్లై చేయండి, వాళ్ళకి నేను నాకు చేసుకుంటాను అంటే నేను అలా చేయడానికి లేదు. కలెక్టర్ గారు చెప్పారు అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇమ్మన్నారని చెప్పేసి అంటాడు. అదే మాట కమిటీ మెంబర్స్ని అడిగితే లేదు కలెక్టర్ గారు ఆ మాట ఎటువంటి మాట చెప్పలేదు, ఆయన డీడీ గారే ఓన్గా చెప్పుకుంటారని చెప్పి కమిటీ మెంబర్స్ అంటారు. కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ లెటర్ కూడా 2-3 సార్లు లెటర్స్ కూడా ఇచ్చుకున్నాం. సార్ మాకు ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పంటే ఆయన గారు అసలు పట్టించుకోరు. ఆయనకి ఎందుకో కానీ విలేకరులు అంటే ఒక రకమైన కోపం ఉంది ఆయనకి. దానికి ఇన్సిడెంట్లు వేరే ఉంటాయి. ఎవరో చేసినటువంటి 1-2 పనులకి విలేకరులందరి మీద కోపం తెచ్చిపెట్టుకున్నాడు ఆయన, ఎవరు కలెక్టర్ గారు. ఈ డీడీ గారిని మేము ఇంకో త్వరగా మనకు కలవగలిగిన పర్సన్ ఎవరు, డీడీ గారిని అడిగితే ఒకటే మాట, ప్రతి దానికి కలెక్టర్ గారు చెప్పారని చెప్పేస్తారు, ఆయన పైన వేసేస్తారు మొత్తం. సార్ నాకు అక్రిడేషన్ వద్దు, నాకు 9 జిల్లాల్లో నాకు ఎడిషన్లు ఉన్నాయి, ఏ జిల్లాలోనే నేను పెట్టుకోగలను. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నా యొక్క రిపోర్టర్కి కానీ నా యొక్క జర్నలిస్ట్కి నా సంస్థలో పనిచేసిన జర్నలిస్ట్కి నేను ఇచ్చుకుంటే అతని ద్వారా నా యొక్క పేపర్ డెవలప్ అవుతుంది, అతనికి ఇవ్వండి సార్ అంటే అతనికి ఇంతకుముందు అక్రిడేషన్ లేదు ఇవ్వద్దన్నాడు అంటాడు. అసలు ఎందుకు ఇవ్వద్దంటే నాకు అర్థం కావట్లేదు. నీకు అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా అది వెరిఫై చేయండి, లేదా నో అబ్జెక్షన్ లెటర్ నియర్ బై పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకురమ్మని చెప్పండి, అవి అడగాలి. కానీ అతనికి సంబంధించి ఇవ్వద్దన్నాడు, ఒకటే మాట కొత్త వాళ్ళకి ఇవ్వద్దని అన్నాడు. కొత్త వాళ్ళకి ఇవ్వద్దండి, కొత్త వాళ్ళంటే ఈ జర్నలిజంలోకి ఎవరు రాకూడదు. అటైతే మీ ఉద్దేశం ప్రకారము ఈ జర్నలిజం దీంట్లోకి ఎవరో రాకూడదు, అదే మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటా, అదే మోటివ్తో మీరు పనిచేస్తున్నారు అనుకుంటున్నా. మీరు స్ట్రైట్ క్వశ్చన్ టు డీడీ గారు, నాకు ఎందుకంటే డైరెక్ట్గా డీడీ గారే నాకు చెప్పారు కాబట్టి ఆయనే అడుగుతున్నా. అదొకటి. ఇంకోటి ఏంటంటే లేనిపోనివన్నీ ఆయనే చెప్తాడు. అటెండెన్స్ గురించి ఆయన నేను మాట్లాడుతున్నా, నా పేపర్ గురించే మాట్లాడతాను, బయట పేపర్ గురించి అసలు ఏది మాత్రం మాట్లాడను. దానికి సంబంధించి కూడా పూర్తిగా నేను ఆర్టీఏ ద్వారా పూర్తిగా డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాతనే నేను ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఆ డేటా తీసుకోవడం కోసం నేను ఒక ఆర్టీఏ ద్వారా ఒక లెటర్ పెట్టుకున్నాను. ఆ ఆర్టీఏలో ఏం చేశామంటే ఫస్ట్ ఆర్టీఏలో పెట్టిన దాంట్లో లాస్ట్లో పైన ఒక డేట్ అనేది కొద్దిగా మిస్ చేశాను. ఏం చేశానంటే ఆ డేట్ అనేది 7/6/2025 అని పెట్టేశాను పైన డేటు, కింద మొత్తం మళ్ళీ సేమ్ మామూలు డేటా పెట్టాను. ఏం డేటా పెట్టాను ఆర్టీఏ పేపర్ కూడా అట్నే అలాగే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నేను ఆర్టీఏలో నేను పెట్టినటువంటి పాయింట్స్ ఇవి. 2026-27 సంవత్సరానికి కానీ చిత్తూరు జిల్లాలో అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వార్తాపత్రికలు మరియు మీడియా సంస్థల పూర్తి జాబితా, ప్రతి సంస్థకు మంజూరు చేసినటువంటి అక్రిడేషన్ వివరాలు, వాటి యొక్క ఆ సమయంలో అక్రిడేషన్ మంజూరు చేసే సమయంలో పరిగణించిన అర్హతలను వారికి సంబంధించిన వివరాలు అందించగలరు అని చెప్పి అడిగాను, ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏం అడిగాను, జీవో నెంబర్ 84 ప్రకారం 2026 ప్రకారము 6 నెలల ప్రచురణ పూర్తి చేసిన పిఆర్జీ ప్రకారం రెగ్యులారిటీ ఉన్న పబ్లికేషన్స్ ఉన్నటువంటి వార్తాపత్రికకు గరిష్టంగా 4 అక్రిడేషన్లు మంజూరు చేయడానికి అర్హత ఉంటుంది. అయితే చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్నప్పటికీ ఒక్కొక్క పత్రికకు ఒక్కటే మాత్రమే మంజూరు చేసినట్లయితే ఆ నిర్ణయానికి ఆధారంగా తీసుకున్నటువంటి అధికారిక ఆదేశాలు, ఫైల్స్, నోట్స్, ప్రొసీడింగ్స్ లేదంటే అధికారిత సంబంధిత రికార్డులు ధృవీకరించిన కాపీలు ఇమ్మని చెప్పి అడిగాను.
నెక్స్ట్ ఏం చేశాను, మీడియా అక్రిడిటేషన్లు ఆమోదించిన సందర్భంగా జిల్లాలో జరిగిన అక్రిడిటేషన్ కమిటీ సమావేశం సంబంధించి మినిట్స్ అడిగాను. సేమ్ ఆ విధంగా అదే విధంగా ఆ కొన్ని పాయింట్స్ అడిగాను. ఈ పాయింట్స్ సేమ్ డేట్ ఏం చేశానంటే ఆ డేట్ని నేను మిస్ చేసి మీతంతా సేమ్ యాజ్ ఈజ్ ఏ డేటు ఏ ఇయర్ ఎక్కడెక్కడ జరిగిన మొత్తం అదే అడిగాను. పైన డేట్ పెట్టేటప్పుడు ఒకటి మిస్ చేసి అడిగాను. అందువల్ల వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఇచ్చినటువంటి పేపర్ ఇది. అది కూడా మీకు ఓపెన్ చేస్తాను. చూడండి ఏమని ఇచ్చారు. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, సుబ్బయ్య కాలనీ, అవిలాలు, తిరుపతి వారి 7/6/2007 ఈ కార్యాలయానికి ఈ కార్యాలయానికి అందిన తేదీ వచ్చి మార్చి 10వ తేదీ వాళ్ళ కార్యాలయానికి వెళ్ళింది. మనం పెట్టుకున్న ఆర్టీ లెటర్ అనేది వాళ్ళకి మార్చి 10వ తేదీని వెళ్ళింది. మార్చి 10వ తేదీని వెళ్తే తమకు సమర్పించినది ఏమనగా మీరు పంపిన 7/6/25 నాటికి జిల్లాలో సమాచార కార్యాలయంలో ఎటువంటి మీటింగ్లు ఎటువంటి డిఎంఎస్ అక్రిడిటేషన్కి సంబంధించిన మీటింగ్లు ఏవి జరగలేదని చెప్పించినారు. కింద లోపలే పెట్టినటువంటి మిగతా డేటా మొత్తం వాళ్ళు సింపుల్గా వదిలేశారు, కొట్టు వదిలేశారు. ఏమని అసలు మిగతా డేటా పైన డేట్ తప్ప మిగతా అంతా కింద డేట్లన్నీ ఇచ్చాను నేను, కరెక్ట్గానే ఇచ్చాను. 2026-27 సంవత్సరానికి ప్లస్ ఈ డేట్ చూడండి మొత్తం కూడా అదే అడిగాను. అక్కడ పాత అడగలేదు నేను, 2025 నేను అడగలేదు. బట్ సరే ఓకే, దానికి సంబంధించి వాళ్ళు ఈ లెటర్ పెట్టినారు, మీకు అందువల్ల మీకు ఏ మీటింగ్ జరగలేదని చెప్పి తప్పించుకున్నారు. వెంటనే మళ్ళీ నేనేం చేశాను, తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో కలిపి 2 ఆర్టీఎస్ సపరేట్గా కట్టాను. తెలుగులో సపరేట్గా, ఇంగ్లీష్లో సపరేట్గా 2 ఆర్టీఎల్ సపరేట్గా కట్టాను. దానికి మళ్ళీ రిప్లై ఇస్తూ వాళ్ళు ఆర్టీఎల్ 2 పంపించారు. ఇంకా ఒకటి నేను ఓపెన్ చేయలేదు, ఇంగ్లీష్ది, తెలుగు మాత్రమే ఓపెన్ చేశాను. ఆ తెలుగుది ఓపెన్ చేసి మీకు ఆల్రెడీ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంది అనేసి అని. దాంట్లో లిస్ట్ పెట్టారు వాళ్ళు ఏ విధంగాని. నేను అడిగిన క్వశ్చన్కి వాళ్ళ ఆన్సర్ 26 సంవత్సరానికి చిత్తూరు జిల్లాలో మీడియా అక్రిడిటేషన్ జరిగిన దానికి ఇది అడిగితే అక్రిడిటేషన్కి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, సర్వీస్ రికార్డులు మరియు ఫోన్ నెంబర్లు ఆర్టీఏ చట్టం 2005 ప్రకారము వ్యక్తిగత గోప్యతకు సంబంధించి అంశం కాబట్టి వీలు పడదు అన్నాడు. నేను ఎవరి యొక్క ఫోన్ నెంబర్స్ అడగలేదు, వాళ్ళ డీటెయిల్స్ అడిగాను. అంటే వాళ్ళ యొక్క పేర్లు ఎవరికైతే ఇచ్చారు, ఏ సంస్థకి ఎన్ని ఇచ్చారని చెప్పి మాత్రమే అడిగాను నేను, అది ఇవ్వలేదు. ప్లస్ 6 నెలలు కంప్లీట్ అయినటువంటి పిఆర్జీ ప్రకారం ఉన్నటువంటి వాడికి 4 కార్డులు ఇవ్వచ్చు కదా, ఒక్కొక్క పత్రిక ఒకటే మాత్రమే ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని చెప్పి అడిగాను. ఏం చేశారు, డిఎంఎస్సి చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ అధ్యక్షత జరిగిన నిర్వహించిన కమిటీ నిర్ణయం మేరకు మాత్రమే ఒక్కొక్క పత్రిక ఒక్క అక్రిడిటేషన్ మాత్రమే మంజూరు చేయడం అనేది. అందుకని సంబంధించిన కమిటీ మెంబర్లు ధృవీకరించిన మినిట్స్ కాపీ మొత్తం 14 పేజీలు కలదు, అది మీకు ఇస్తాము, అది కావాలంటే అమౌంట్ పెట్టుకోండి అని చెప్పి అన్నాడు. ఓకే, నెక్స్ట్ స్టెప్ మినిట్స్ అడిగాము, ఆ మినిట్స్ ఇస్తాము అని చెప్పి అన్నారు. నెక్స్ట్ మీడియా అక్రిడిటేషన్ సంబంధించి ఆమోదించినటువంటి డిజిగ్నేషన్ హోదాలో అడిగాము. ఆ హోదాలో అడిగితే ఏం చేస్తాం, చిత్తూరు జిల్లా కేంద్రంగా 4 సమావేశాలు జరిగినాయి, మొత్తం 19 మంది సభ్యులు హాజరయ్యారు. వారి యొక్క వివరాలు సంబంధించిన అక్రిడిటేషన్ కమిటీ సమావేశము రిజిస్టర్ నందు నమోదు చేయబడినది, వాటికి సంబంధించిన 12 పేజీలు కలవు, పేజీ కింద అమౌంట్ పే చేయండి, కడతామన్నారు. ఓకే, నెక్స్ట్ నేను అడిగాను చిత్తూరు జిల్లాలో చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే ఏదైనా వర్గీకరణ జరిగిందని చెప్పి అడిగాను. అటువంటిది ఏది జరగలేదు, అందుకు సంబంధించి ఎటువంటి అధికారిక నిబంధనలు మార్గదర్శకాలు ఏవి లేవు. జీవో నెంబర్ 84 ప్రకారం 10కి ఉన్నటువంటి నిర్ణయం ప్రకారం మరియు కమిటీ నిర్ణయం ప్రకారం చేసుకున్నామంటారు. అంటే జీవో ప్రకారం అంటారు కానీ జీవో ప్రకారం ఫాలో అవ్వరు, మళ్ళీ కమిటీ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చేస్తామంటారు. ఆ కమిటీలో ఉన్నటువంటి 19 మంది కమిటీ మెంబర్స్తో మాట్లాడితే ఆ కమిటీ మెంబర్స్ చాలామంది కూడా దాన్ని ఆమోదించలేదు. అయినా సరే వీళ్ళే ఫోర్జరీ సంతకాలు చేసుకొని ఫోర్జరీగా వాళ్ళ సంతకాలు వీళ్ళే పెట్టేసుకొని ఆమోదించేసుకున్నారు. అది చెప్తాను ఫోర్జరీ అనేసి ఎందుకన్నాను అంటే కమిటీ మెంబర్స్ చాలామంది సైన్ చేయకపోయినా వీళ్ళు చేసుకున్నారు. అది ఎలా నాకు దొరికింది అనేది నేను చెప్తాను, దానికి ప్రూఫ్ చూపిస్తాను మీకు. జీవో నెంబర్ 84/26/27 ప్రకారం మీడియా అక్రిడిటేషన్ అర్హతను పత్రిక యొక్క పిఆర్జీఐ స్టేట్మెంట్ మరియు ఐఎన్పిఆర్ రెగ్యులేటరీ ఆధారంగా పరిశీలించాలి. 2026-27 సంవత్సరానికి చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ మంజూరు చేసే సమయంలో చిన్న పత్రికలు సమర్పించిన ఐఎన్పిఆర్ రెగ్యులారిటీ మరియు పిఆర్జీఐ స్టేట్మెంట్లు పరిశీలించారా అనే విషయాన్ని తెలియజేయగలరు. పరిశీలించినట్లయితే ఆ పిఆర్జీఐ స్టేట్మెంట్లు లేదా వాటిని ధృవీకరించిన రికార్డు కాపీలను అందించగలరు అని చెప్పి అడిగాను. కమిటీ నిర్ణయం వరకు మాత్రమే మంజూరు చేశాము. జిల్లా కలెక్టర్ డిఎంఎస్సి చైర్మన్ అధ్యక్షతన జరిగినటువంటి కమిటీ నిర్ణయం కొరకు మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడం అనేది. అసలు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి,
దానికి రిప్లై ఇచ్చారు, నేను పిఆర్జీ స్టేట్మెంట్లు చెక్ చేశారా, జీవోలో ఉంది, అలా ఏదైనా చెక్ చేసి ఉంటే ఆ రికార్డ్స్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఒకటే మాట, ఏది మనం అడిగిన ప్రతి దానికి కమిటీ నిర్ణయం ప్రకారమే చేశాము అంటారు. మనము ఆర్టీఐలో అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా ప్రతి దానికి వాళ్ళ ఆన్సర్ ఏమి ఇచ్చారంటే కమిటీ నిర్ణయం మేరకు మాత్రమే చేశాము, డిఎంఎస్సి చైర్మన్ అయినటువంటి కలెక్టర్ గారు మరియు ఆ కమిటీ మెంబర్స్ యొక్క నిర్ణయం మేరకు మాత్రమే చేశాము అని అంటారు. నేను అడిగింది నేను దానికి అసలు ఏమాత్రం రిప్లై, దాన్ని పరిశీలించారా లేదా నేను అడిగాను. ఏమడిగాను, జీవో నెంబర్ 84 ప్రకారము మీడియా అక్రిడిటేషన్ అర్హతను పత్రిక యొక్క పిఆర్జీఏ స్టేట్మెంట్ మరియు ఐఎన్పిఆర్ రెగ్యులేటరీ ఆధారంగా పరిశీలించాలి, పేపర్ యొక్క రెగ్యులేటరీ దీని ప్రకారమే పరిశీలించాలి. 2026-27 సంవత్సరానికి చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ మంజూరు చేసే సమయంలో పత్రికలు సమర్పించిన ఐఎన్పిఆర్ రెగ్యులేటరీ మరియు పిఆర్జీఏ స్టేట్మెంట్లు పరిశీలించారా అనే విషయాన్ని నాకు తెలియజేయగలరు. పరిశీలించినట్లయితే ఆ పిఆర్జీఏ స్టేట్మెంట్లు లేదా వాటికి ధృవీకరించిన రికార్డు కాపీలను అందించగలరు అని చెప్పి అడిగాను. కమిటీ నిర్ణయం మేరకు మాత్రమే అక్రిడిటేషన్ మంజూరు కమిటీ నిర్ణయం మేరకు మాత్రమే అక్రిడిటేషన్ మంజూరు. జిల్లా కలెక్టర్ డిఎంఏసి కమిటీ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన కమిటీ నిర్ణయం కొరకు మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడం అనేది. అంటే వాళ్ళు పరిశీలించారా లేదా, వాటిని చెక్ చేశారా లేదా అనే విషయం అక్కడ మనకు ఇవ్వలేదు. సరే, దీనికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి అమౌంట్ పే చేయమన్నారు, అమౌంట్ పే చేశాము. పే చేసిన తర్వాత దానికి వాళ్ళకి రిప్లైగా మనకు ఆ డాక్యుమెంట్స్ని పంపించారు. ఆ డాక్యుమెంట్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అప్పుడు అర్థమవుతుంది మనం ఏ చిన్న మిస్టేక్ చేస్తే వాళ్ళు ఎంత ఇది చేస్తారు, వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ మీటింగు ఫిబ్రవరి 12 జరిగింది. ఈ మీటింగ్లో చిన్న పత్రికకు సంబంధించి ఏ పత్రికకు సంబంధించి మనకు డిస్కషన్ జరగలేదు. మినిట్స్లో ఎక్కడా కూడా చిన్న పత్రికలను ఫీల్ అయ్యేటువంటి ఆ పత్రికకు సంబంధించి ఎక్కడా కూడా లేదు. తర్వాత రెండో మీటింగ్ జరిగింది. రెండో మీటింగ్ ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 18 జరిగింది. ఫిబ్రవరి 18 జరిగింది. దానికి సంబంధించిన మినిట్స్ మనకు ఇవ్వలేదు. మినిట్స్ అనేవి వాళ్ళు పంపించినటువంటి కాపీస్లో ఫిబ్రవరి 18 జరిగినటువంటి మినిట్స్ మనకు ఇవ్వలేదు. తర్వాత ఫిబ్రవరి 24 జరిగింది. ఫిబ్రవరి 24 తేదీన మీటింగ్ జరిగింది. దానికి సంబంధించిన మినిట్స్ ఇచ్చారు. దీంట్లో మన పేపర్కి సంబంధించి మాట్లాడదు. బయట మిగతా పేపర్స్ గురించి దేని గురించి నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఓకే, ఇక కనబడుతుంది కదా. మన దేశ తెలుగు దినపత్రికకు సిఎస్ సర్క్యులేషన్ ప్రకారం 6000 కాపీలు కలదు. జీవోలోని షెడ్యూల్ డి ప్రకారం 02 ప్రకారము 2 కరెస్పాండెంట్ 2 డెస్క్ మొత్తం 4 జర్నలిస్టులకు అర్హత కలదు. ఈ పత్రిక ఆగస్టు 11, 2025 పిఆర్జీఐలో రిజిస్ట్రేషన్ పొంది ఉన్నది. పిఆర్జీఐ రిజిస్ట్రేషన్ పొంది 6 నెలల కాల పరిమితి పూర్తి కావడంతో జీవోలోని రూల్ నెంబర్ 6 ప్రకారము అర్హతను పరిశీలించి మంజూరు కార్డులు చేయవలసి ఉన్నది. ఈయన ఆగస్టు 1 మంత్లో వచ్చి 9 పత్రికలు ఒకేసారి సెప్టెంబర్లో, అక్టోబర్లో రెగ్యులర్గా ఇచ్చారు. నవంబర్లో 3 విడతలు, డిసెంబర్లో 4 విడతలు, జనవరిలో ఇచ్చారు. ఈ కాలానికి అందినవి ఎడిటర్ యొక్క అక్రిడిటేషన్ కొరకు దరఖాస్తు చేసి ఉన్నారు. చిత్తూరు నందు ఎడిషన్ కలదు. ఇది మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. చిత్తూరు నందు ఎడిషన్ కలదు. అక్రిడిటేషన్ మంజూరుపై కమిటీ నిర్ణయం కోరడమైనది అని మినిట్స్లో పెట్టారు. మినిట్స్లో పెట్టిన తర్వాత అక్కడ ఎడిటర్ కోసం ఎందుకన్నానంటే, నేను వేరే వాళ్ళకి పెడతానంటే దాన్ని పక్కన పెట్టి ఆల్రెడీ అదే టైంలో నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి అప్లై చేశాను. నాకు వద్దు సార్, కంపల్సరీగా మా ఎడిటర్కే, మా జర్నలిస్ట్కే కావాలి, మా రిపోర్టర్కే కావాలంటే ఆయన ఒప్పుకోలేదు. కానీ మినిట్స్లో కూడా నా పేరే పెట్టి ఎడిటర్కే అప్లై చేస్తున్నానని చెప్పి ఇచ్చేశారు. పైకి మెయిన్ ఇంకోటి ఏం చెప్పాను, చిత్తూరు జిల్లా నందు ఎడిషన్ కలదు అని పక్కకి ఇచ్చారా. నేనేం చెప్పాను, నా యొక్క మదర్ ఆర్ఎన్ఏ అంటే మెయిన్ ఆర్ఎన్ఐ నెంబర్ ఉండేది, ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండేది. మెయిన్ జిల్లా మొదటి జిల్లా చిత్తూరు, మిగతావన్నీ ఎడిషన్లు. ఓకేనా. ఈ యొక్క మీటింగ్లో ఎప్పుడు జరిగింది? ఇది ఫిబ్రవరి 24 జరిగిన మీటింగ్లో మాత్రం, ఆ మినిట్స్లో మాత్రం చిత్తూరు జిల్లా నందు జరిగిందని చెప్పించాడు. దీని తర్వాత మళ్ళీ జరిగిన మీటింగ్లో నుంచి మళ్ళీ మారిపోయినాయి. అంటే ఈ యొక్క చిత్తూరు జిల్లాలోనే ఎడిషన్ మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయింది. అంటే ఈ యొక్క మినిట్స్లో ఇది చెప్పాను కదా, ఆల్రెడీ డీడీ గారికి అసలు తెలుసో తెలీదో అనేసి ఎందుకన్నానంటే ఈ పాయింట్లకి ఆయన మినిట్స్ నిద్రపోయి రాశారా, లేదంటే ఇంకో దగ్గర తెలియని వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి రాయిపించేశారా, ఆయన మానిటరింగ్ చేశారా, కనుక్కున్నారా లేదా అనే దానికి అసలు ఏమాత్రం తెలియదు.
అసలు ఆయన ఏమాత్రం పరిశీలించకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టు మినిట్స్ పెట్టడము, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఇది చేయడము. ఫస్ట్ మీటింగ్లో అది పెట్టారు, చిత్తూరు ఆర్ఎన్ఐ అని పెట్టాడు. చిత్తూరులో మెయిన్ ఎడిషన్ కలదు, చిత్తూరు నుంచే ప్రచురితం అవుతుందని చెప్పి ఇచ్చాడు. తర్వాత ఫిబ్రవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 24 తర్వాత మీటింగ్లు జరిగినాయి. ఆ మీటింగ్లో ఏం పెట్టారో నేను చూపిస్తాను చూడండి. ఏప్రిల్ 14వ తేదీన ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లోకి వచ్చేటప్పుడు ఏమైపోయింది, రెగ్యులారిటీ లేదని ఇచ్చేశాడు. ఇది మళ్ళీ బాగా ఒకసారి గమనించండి. నేను ఈ కాపీలన్నీ కూడా నేను డిస్కషన్లో ఇస్తాను. మన ధ్యాస తిరుపతి జిల్లా నందు ప్రచురణ అవుతున్నది. ఆన్లైన్ నందు 3 దరఖాస్తులు చేసి ఉన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం 4కి అర్హత పొంది ఉన్నారు. 23/2/2000 జరిగినటువంటి సమావేశంలో 1కి ఆమోదం జరిగినది. ఓకేనా. నవంబర్ 25 నుండి మార్చి వరకు పోస్టల్ ద్వారా ఒకేసారి కార్యాలయానికి అందజేశారు. ఏ రోజుకి ఆ రోజు నేను పోస్టల్లో పంపించాను, ఒకేసారి కాదు. నా దగ్గర పూర్తి డేటా ఉంది. పోస్టల్లో పంపించేటప్పుడు నా దగ్గర ఏ డేటా, ప్రతి డేటా నా దగ్గర ఉంటుంది. పోస్టల్ ఏ రోజుకి ఆ రోజు ఎందుకు పంపించానంటే ఆ టైంలో మనకు అక్కడ అందజేసే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల పోస్టల్ ద్వారా మనకి ఎందుకు పోస్టల్ అనేది ఎందుకు ఇచ్చారు, పోస్టల్ లైసెన్స్ అనేది పోస్టులో పంపడానికే కదా. పోస్టులో పంపకూడదు అనేది కొత్త రూల్, ఆయన యొక్క రూల్, ఆయన యొక్క డీడీ గారి యొక్క కొత్త రూల్, ఇంకొక రూల్. ఓకేనా. ఒకేసారి కార్యాలయానికి అందజేశారు. దినపత్రిక హాజరు రిజిస్టర్ నందు రికార్డు చేసినటువంటి అసిస్టెంట్ సంతకంతో నివేదికలు కమిటీ దృష్టికి తీసుకొచ్చి ఉన్నాము. కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పించాడు. అంటే ముందు మీటింగ్ వరకు చిత్తూరు జిల్లా ఎడిషన్గా ఉన్నటువంటి మన ధ్యాస తర్వాత మీటింగ్కి వచ్చే లోపల ఏమైంది, చిత్తూరు జిల్లాకు వచ్చేసింది. అంటే అప్పుడు ఆయన నిద్రపోయి రాశాడు, లేదంటే ఇంకేదైనా చేసి ఇంకేమైనా కొట్టి చేశాడేమో, ప్రిపేర్ చేశాడేమో తెలియదు ఈ యొక్క మినిట్స్ అనేటివి. తర్వాత మీటింగ్ నుంచి ఎప్పుడు పోయినా కానీ ఇది తిరుపతి జిల్లా ఎడిషన్ అంటారు. ఆర్ఎన్ఐలకు ఇచ్చేసేటప్పుడు మేము పిఆర్జీఎస్ సర్టిఫికేట్ ఇచ్చాము, అవన్నీ ఇచ్చినప్పుడు దాన్ని చెక్ చేసుకోరా. అసలు ఆ యొక్క పేపర్ అనేది, ఆ యొక్క ఎడిషన్ అనేది మెయిన్ జిల్లాగా ఉందా, లేదంటే చిత్తూరు జిల్లాగా ఉందా, బయట వేరే జిల్లాగా ఉందని చెప్పి ఆ మాత్రం కూడా వెరిఫై చేసుకోలేకపోతే ఎందుకు మళ్ళీ డీడీగా ఉండే ఆయన. ప్లస్ ఇవన్నీ మీటింగ్లు జరిగాయి కదా. మెయిన్ పాయింట్ కూడా చెప్తాను మీకు. ఈ పాయింట్లన్నీ జరిగినప్పుడు, ఈ మీటింగ్లన్నీ జరగడానికి వాళ్ళు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఆ రిజిస్టర్ కాపీని ఈరోజు నేను ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను అది కూడా వాళ్ళు పంపించినవే, మనం చేసినవి కాదు. అంటే మనము ఇవన్నీ అప్లై చేసుకున్నది, ఈ జీవో వచ్చింది దేనికోసము, 2026-27కు సంబంధించిన అక్రిడేషన్కి సంబంధించి జీవో రిలీజ్ చేశారు. కానీ వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఏంటో తెలుసా, ఓపెన్ చేస్తాను, 2012వ తేదీ రిజిస్టర్ పేపర్ రిజిస్టర్. ఇది ఎప్పుడు జరిగింది మీటింగు, 2012వ తేదీ ఫిబ్రవరి, అది 2వ నెల ఫిబ్రవరి 2026వ తేదీ. సమయం మధ్యాహ్నం 1 గంటకి. ఆయన స్వహస్త్రాలతో డీడీ గారు రాసుకుంటుంటే ఆయన రిజిస్టర్ అనమాట. ఇది 2025-26 సంవత్సరానికి సంబంధించిన డిఎంఎస్సి మీటింగ్ మొదటి సమావేశం. అంటే వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఎప్పుడుది, 2025 అక్రిడేషన్ ఇవ్వడం కోసము 2026లో మీటింగ్ పెట్టుకున్నారు. జీవో వచ్చింది 2026-27కి సంబంధించిన మీటింగ్ అక్రిడేషన్ కోసం. అయితే ఆయన రాసుకునేది మనం చెప్పాను ఆల్రెడీ. ఆర్టీఐ కట్టినప్పుడు ఒక చిన్న డేట్ మిస్ చేశాము, ఆ డేట్ కోసం మనల్ని రిజెక్ట్ చేసి మరి రిటర్న్ పంపించారు, మీద పైన ఉన్న డేట్ కోసమని. దీన్ని ఏమంటారు, దీంట్లో మళ్ళీ అందరూ కూడా సైన్ చేశారు. ఎవరు సైన్ చేశారు, కలెక్టర్ గారు సైన్ చేశారు, మిగతా కమిటీ మెంబర్స్ అందరూ సైన్ చేశారు. ఈ సైన్లలో కొన్ని సైన్లు చాలా వరకు డిఫరెన్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సైన్ చేశారనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సైన్లు చేశారు. ఆ కాపీస్ అని మీకు పెడతాను మీకు. ఓకేనా. ఇది ఫిబ్రవరి 12వ తేదీ జరిగింది. తర్వాత ఫిబ్రవరి 18వ తేదీ చెప్పే 18వ తేదీ జరిగిన మినిట్స్ యొక్క మనకి ఇవ్వలేదు. 18వ తేదీ మళ్ళీ మీటింగ్ జరిగింది. ఆ 18వ తేదీ ఏం చెప్పారు, 18/2/2026 సమయం 1:30 గంటలకి 2025-26 సంవత్సరానికి సంబంధించిన డిఎంఏసి రెండవ సమావేశం చిత్తూరు జిల్లాలో చిన్న పత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు, తమిళ, హిందీ, డైలీ మరియు వీటన్నిటికి సంబంధించి జర్నలిస్టులకు 2025-26 సంవత్సరానికి రెండవ సమావేశంలో జీవో నెంబర్ 84 నెంబర్ ప్రకారము, తేదీ ప్రకారము, ఎన్నో తేదీ 1 జనవరి 1, 2026 ప్రకారము చిత్తూరు నందు జిల్లా కలెక్టరేషన్ సమావేశం జరిగింది. అక్కడ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 మీటింగ్ పెట్టుకుంటున్నామని చెప్పించాడు. బ్లైండర్ మిస్టేక్ అనేది అర్థమవుతుందా. 2025-26 సంవత్సరానికి సంబంధించిన అక్రిడేషన్ కోసం 2026-27లో మీటింగ్ పెట్టుకున్నారు. దాంట్లో మళ్ళీ అందరూ సైన్లు చేస్తారు. ఎవరు 19
19 కొంతమందికి సైన్ చేయలేదనుకోండి, కలెక్టర్ గారు సైన్ చేశారు, మిగతా వాళ్ళందరూ కూడా సైన్ చేశారు. ఇంత పెద్ద మిస్టేక్ చేసి 2026-27 సంబంధించిన అక్రిడేషన్లు మంజూరు కోసము 2025-26 సంబంధించిన డిఎంఎస్సి మీటింగ్ రెండో సమావేశం జరిగిందంటారు. సేమ్ రెండో రిజిస్టర్లో జరిగింది ఇది, రెండో దీంట్లో. సేమ్ అదేవిధంగా మళ్ళీ మూడో మీటింగ్ సంబంధించిన రిజిస్టర్ చూపిస్తాను. 24వ తేదీ ఫిబ్రవరి 12 జరిగింది, ఫిబ్రవరి 18 జరిగింది, ఫిబ్రవరి 24 జరిగింది. అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు 2 మీటింగ్లే జరిగినాయి. మూడో మీటింగ్ ఇంకా ఆన్గోయింగ్, ఇంకా జరగబోతుంది. బట్ చిత్తూరు జిల్లాలో ఇప్పటికి 4 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 5వ మీటింగ్ త్వరగా రాబోతుంది. 5వ మీటింగ్ ఇంకా మళ్ళీ కండక్ట్ చేయబోతున్నారు. ఇష్టం వచ్చి ఒకే నెలలో 3 మీటింగ్లు కూడా పెట్టచ్చు, ఆయన ఇష్టం. ఫిబ్రవరి 24వ తేదీ మళ్ళీ మీటింగ్ జరిగింది. ఫిబ్రవరి 24 మీటింగ్ సంబంధించిన రిజిస్టర్ దాంట్లో కూడా సేమ్ 2025-26 సంవత్సరానికి సంబంధించిన డిఎంఏసీ రెండవ సమావేశం 18వ తేదీ రెండవ మీటింగ్ జరిగింది. దాంట్లో ఓన్లీ డిస్కషన్ జరిగి క్యాన్సిల్ అయింది అన్నారు. అందుకోసమనే మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టారంట. ఓకేనా? సేమ్ దాంట్లో కూడా చూడండి, అక్కడ సైన్లు ఒక్కొక్క సైన్ ఒక్కొక్కలా ఉంటుంది. కలెక్టర్ గారి సైన్ తప్ప మిగతా వాళ్ళ కమిటీ మెంబర్స్ యొక్క సిగ్నేచర్స్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను అన్నీ కూడా నేను ఇస్తాను చూడండి. ఇక్కడ ఒకలా ఉంటుంది రమేష్ బాబు గారి సైను, చంద్రప్రకాష్ గారి సైన్ ఒకలా ఉంటుంది. అక్కడ ఇంకో మీటింగ్లో రమేష్ బాబు గారి సైన్ ఇంకొకలా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారనమాట. నెక్స్ట్ ఇంకొక మీటింగ్ ఉంది కదా, అది కూడా ఓపెన్ చేద్దాం. దాంట్లో కూడా ఎక్కడా కానీ ఇప్పటికి 4 మీటింగ్లు జరిగినాయి. 4 మీటింగ్లు జరుగుంటే ఆ 4 మీటింగ్లో ఏ మీటింగ్లో కూడా దాని గురించి ఫిబ్రవరి 12వ తేదీ సేమ్ 25-26 అనే ఉంది. ఫిబ్రవరి 18 సేమ్ అదే ఉంది. తర్వాత ఏప్రిల్ 15వ తేదీ జరిగింది. దానికి సంబంధించిన రిజిస్టర్ వాళ్ళు మెయింటైన్ చేసిన రిజిస్టర్ సేమ్ అక్కడ కూడా ఏమాత్రం మారలేదు. సేమ్ మ్యాటర్ యాజ్ ఈజ్ పెట్టారు. రెండవ సమావేశం, మొదటి సమావేశం, రెండవ సమావేశం, మూడో సమావేశం మార్చుకున్నాను అంతే. 2025-26 సంవత్సరానికి సంబంధించిన డిఎంఎస్సి మీటింగ్, డిఎంఎస్సికి సంబంధించిన మూడవ సమావేశం ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 15, 2026 మధ్యాహ్నం 1 గంటకి. సేమ్ దీంట్లో చూడు సంతకాలు చెప్పాను. అక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, రమేష్ బాబు సంతకం ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, చంద్రప్రకాష్ గారి సంతకం ఎలా ఉంటుంది. దానికి వ్యత్యాసం అసలు ఏమాత్రం కాదు. నేను కమిటీ మెంబర్స్ని దాదాపుగా ఒక 6 మెంబర్స్కి స్వయంగా నేనే ఫోన్ చేసి అడిగా, అన్నగారులు ఈ విధంగా నేను పలానా మనాధ్యాస ఎడిటర్ని, నేను ఈ విధంగా తీసుకున్నాను, మీ సంతకాలు ఏమిటి, ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ఉంటే ఫస్ట్ మాకు కాదన్నారు. తర్వాత ఏం జరిగిందో వాళ్ళకి ఏదో మాట్లాడుకున్నారు, ఏమో తెలియదు. కానీ నా సంతకమే వాళ్ళు సరిగ్గా పెట్టించుకోలేదు, చేలో తీసుకొచ్చి ఇలా పెట్టారు, మేము ఇలా పెట్టాము అంటారు. కనీసం ఏమాత్రం తేడా, కనీసం అలా పెట్టినా కూడా ఎక్కడైనా కొద్దిగా గొప్పని కలుస్తుంది, ఏమాత్రం కలవకుండా ఎలా చేస్తారు? ప్లస్ రెండవ మీటింగ్లో ఎవరో కూడా సంతకాలు పెట్టలేదంట. మొదటి మీటింగ్లో పెట్టినటువంటి సంతకాలని తీసుకొచ్చి రెండవ మీటింగ్లో ఆమోదించినట్టుగా పెట్టి మీ అక్రిడేషన్ అందరికీ పాస్ చేసి పంపించారండి ఆయన, ఎవరు డీడీ గారు. ప్లస్ ఈ రోజు అనగానే నేను ఈరోజు మళ్ళీ డీడీ ఆఫీస్కి వెళ్ళాను. సార్ ఈ విధంగా మనం చూసుకుందామని వెళ్తే అటెండెన్స్ మనకు చూపించరు. అటెండెన్స్ ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ కంటిన్యూగా ఏ రోజుకి ఆ రోజు మనం చేర్చే విధంగా చేస్తున్నాను నేను. ఫస్ట్ పోస్టర్లో చేర్చొద్దన్నారు, పోస్టర్లో మళ్ళీ పక్కన పెట్టాం. ఏం చేస్తాం, మళ్ళీ డైరెక్ట్గా ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. డైరెక్ట్గా ఏ రోజుకి ఆ రోజు మా రిపోర్ట్ అన్ని పంపించి ఏ రోజుకి ఆ రోజు నువ్వు వెళ్ళి ఇచ్చేసి రావాలని చెప్తాను. వాళ్ళు ఇచ్చినప్పుడు అటెండెన్స్ వేయరు, తీసి పక్కన పెడతారు. అటెండెన్స్ మన ముందర వెళ్ళిపోయిన తర్వాత వేస్తానంటారు, మళ్ళీ అటెండెన్స్ వేరు. ఈ నెలలో మే నెలలో 31 రోజు, ఈరోజు జూన్ 1వ తేదీ, ఈరోజు వెళ్ళని చెక్ చేసుకున్నాను. ఎందుకంటే 31 అంటే 1వ తేదీ కంటే ఆయన రికార్డు ఫైనల్ చేసి పంపించేస్తారు ఆయన, మరుసటి రోజు వరకు రావుడు. అందుకని ఈరోజు వెతుక్కుంటూ వెళ్ళాను నేను ఆడికి. వెళితే సార్ అటెండెన్స్ చూపించండి అంటే అక్కడ మేడం గారు ఉంటారు, సొన్నలత గారు అనుకుంటా. చూపించనంటది, కసురుకుంటుంది. నేను అవేం చూపించను, మీరు వెళ్ళండి అంటది. ఏమని మేడం, ఎందుకు మేడం మా అటెండెన్స్ మాకు చూసుకోవాలి కదా, మాకు రెగ్యులర్గా వస్తుందో లేదు తెలిస్తేనే కదా మేము అడగడానికంటే డీడీ గారు చెప్పారు ఇక్కడ నిలబడకండి పోండి అంటాడు. మా అటెండెన్స్ ఇంతవరకు ఇన్ని డిపిఆర్ ఆఫీస్లో చూస్తాను కానీ ఏ డిపిఆర్ ఆఫీస్లో మీ అటెండెన్స్ మీరు చెక్ చేసుకోండి అని చెప్పి వాళ్ళే మన దగ్గర ఇచ్చి కావాలని చెక్ చేసుకోమంటారు. రెగ్యులర్గా వస్తుందో చెక్ చేసుకోండి, రెగ్యులర్గా రాకపోతే మీరు దాన్ని మానిటరింగ్ చేసుకోండి, దాన్ని ఫాలోఅప్ చేసుకొని పంపించండి అనేసి. ఇక్కడేంటో స్పెషల్ అసలు అటెండెన్స్ చెప్పరంట, ఎన్ని రోజులు వచ్చింది కూడా నేను చెప్పరంట. వీళ్ళు బాగా రిపోర్ట్ రాసి పంపించేస్తారు. మనం ఏ రోజుకి ఆ రోజు మనకు ఈ మే నెలలో 31 రోజు పంపించాను నేను. బట్ వాళ్ళు 26 రోజులకి అటెండెన్స్ చేస్తున్నారు. మళ్ళీ గట్టిగా అడిగితే మళ్ళీ చెప్పారనమాట 26 అంటే మిగతా 4 రోజులు మిస్ చేశారు. ఆ పేపర్ నేను మిస్ మన వాళ్ళని అడిగితే ఏ రోజుకి ఆ రోజు మేము పేపర్ ఎత్తుకు ఇచ్చేసి వచ్చాము, వాళ్ళు ఎంటర్ చేయలేదు, మేమేం చేయాలా చెప్పండి. మనకు పిఆర్జీఏ గైడ్లైన్స్ ప్రకారము 24 రోజుల నుంచి 26 రోజులు ఉంటే సరిపోతుంది. బట్ మనం 31 రోజు వేస్తున్నాం కాబట్టి 26 రోజులు వచ్చింది, ఆడికి 4 రోజులు మిస్ అయ్యింది.
అది 26 25 రోజులు 24 రోజులు చేస్తే దాంట్లో 4 రోజులు మిస్ చేస్తే ఏమవుతుంది? అటెండెన్స్ రెగ్యులారిటీ ఉండదు, వాళ్ళని అడగడానికి ఉండదు. మళ్ళీ సేమ్ ఇష్యూ అనమాట. ఆ విధంగా ఈయన ఎక్కడా లేనటువంటి విషయాలన్నీ ఓన్లీ ఒక డిపిఆర్, ఇక్కడ చిత్తూరు డిపిఆర్ఓ దగ్గర మాత్రమే ఉన్నాయన్నమాట. ఆయన కొత్త రూల్స్ ప్రవేశపెడతారు, కొత్తగా ఇది చేస్తాడు. అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి అక్రిడేషన్ నీకు ఇవ్వరు, అంటే నువ్వు జర్నలిస్ట్గా ఉండడానికి వీల్లేదు ఆయన దృష్టిలో. అడిగితే ప్రతి ఒక్కటి కలెక్టర్ గారి మీద చెప్తారు. ప్లస్ ఆయన మినిట్స్ చూశారు కదా, ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆయన డీడీ గారు అంటే ఆయన ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒక మీటింగ్కి మనం ఆ మినిట్స్ ప్రిపేర్ చేసి ఆడ పెడుతున్నామంటే ఎలా పరిశీలించాలి? ఏ చిన్న తప్పులు మినిట్స్లో టోటల్గా అవకతవకలు ఉన్నాయి, అన్ని తప్పులే. ఇప్పుడు నాదొకదాని గురించే మాట్లాడాను, మిగతా వాళ్ళందరి గురించి ఎత్తుకుంటే సేమ్ అదే. మొదటి మీటింగ్లో రెగ్యులారిటీ ఉన్నది, రెండో మీటింగ్లో రెగ్యులారిటీ లేదు, మూడో మీటింగ్లో రెగ్యులారిటీ లేదు, నాలుగో మీటింగ్లో రెగ్యులారిటీ లేదు. మళ్ళీ రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు ఎత్తుకు మీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు నేను అటెండెన్స్ సంబంధించి సపరేట్ ఆటో కట్టుకోవాలి. నేను ఇంకా నా అటెండెన్స్ సంబంధించి సపరేట్గా నాకు ఇమ్మని చెప్పి ఏ రోజు ఇస్తున్నాము, ఏ రోజు ఇవ్వట్లేదు, ప్రతిరోజు మేము ఆల్రెడీ మానిటరింగ్ చేస్తున్నాము. ఇచ్చిన ప్రతి ఒక్క కాపీకి మాకు ఫోటోలు, వీడియో ఎవిడెన్స్ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. ప్లస్ వాళ్ళు చేసినట్టు చూశారు కదా, అవన్నీ ఏ మీటింగ్లో కమిటీ మెంబర్స్ కొంతమంది ఆమోదించినా ఆమోదించకపోయినా ఆయనే సంతకాలు పెట్టేయడము, ఆయనే రాసేయడము. అది కూడా ఏదంటే అది అసలు అంత పెద్ద ఒక కలెక్టర్ అధ్యక్షతన జరిగేటువంటి ఆ మీటింగ్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయి? కనీసం దాన్ని ఏమాత్రం కూడా పరిశీలించకుండా మిగతా 19 మంది రిపోర్టర్స్ కూడా సంతకాలు పెట్టున్నారు, కమిటీ మెంబర్స్. కలెక్టర్ గారితో పాటు మిగతా మంది కూడా ఎవరు కూడా దాన్ని గమనించలేదు. ఓన్లీ రిజిస్టర్ ఇచ్చినారు, సంతకాలు పెట్టినారు, అక్కడ ఏదో మాట్లాడినారు, బయట వచ్చేసినారు. జీవోలో ఉన్నటువంటి పాయింట్స్ ఎవరైనా ఒక్కరన్నా అడిగారా? ఏ ఒక్క కమిటీ మెంబర్ అయినా అడిగారా? కలెక్టర్ గారైనా కనీసం దాన్ని ఫాలో అవుతున్నారా లేదని చెక్ చేశారా? డీడీ గారు ఇచ్చిందే ఆయనకి ఫైనల్. డీడీ గారికి ఆయనకి నచ్చింది, ఆయన రూల్స్ అన్నీ ఆయనే రాసుకుంటాడు. కొత్తగా జీవోతో సంబంధం లేదు, సర్కార్తో అంటే ఏపీ గవర్నమెంట్తో సంబంధం లేదు. ఇది మొత్తం మెయిన్గా జరుగుతున్నది ఏపీ గవర్నమెంట్ యొక్క, మన ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క సొంత జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇంత జరుగుతుంటే కూడా ఆయన మీద ఎటువంటి యాక్షన్, అసలు ఎందుకు పనికిరానటువంటి ఆ పర్సన్ని ఓన్లీ సీనియారిటీ ఉందన్న ఒకే ఒక విషయంతో డీడీ చేసి పెట్టారు ఆయన ఇంకేమాత్రం నాలెడ్జ్ లేదు. ఈ మధ్యలో ఆయన గురించి ఒక పెద్ద ఆల్రెడీ ఒక 4 months బ్యాక్ జనవరి 16వ తేదీ అనుకుంటా ఆయన మొబైల్ హ్యాక్ అయిందని చెప్పేసి ఆయన యొక్క వీడియోస్ అన్నీ కూడా అఫీషియల్ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో బ్లూ ఫిలింలు అవన్నీ కూడా వచ్చాయి. దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా, అడిగితే ఫోన్ హ్యాక్ అయిందని చెప్పినారు. ఆయన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అవన్నీ దానికి సంబంధించిన వేరే ఉన్నాయి. ఈ వీడియోలో మాట్లాడకూడదనే దాని గురించి ఏం డిస్కస్ చేయట్లేదు. దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ సపరేట్ ఫైల్ ఉంది, నేను సపరేట్గా ఇంకో వీడియోలో చెప్తాను. నేను ఆ వీడియోలో ఏ విధంగా చేశాడు, నేను అది ఫోన్ హ్యాక్ అయ్యిందా లేదంటే ఇంకో విధంగా చేశారని దాని మీద పెద్ద విచారణ జరుగుతుందని చెప్పి ఆ రోజు వార్తలు వచ్చినాయి. ఆ రోజు మనం దానికి సంబంధించి యూట్యూబ్లో కొట్టే వస్తుంది. ఆ రోజు ఏ ఛానల్స్ అన్నీ కూడా ప్రచారం చేసినాయి. డీడీ గారి యొక్క డిపిఆర్ఓ గారి యొక్క ఫోన్ హ్యాక్ అయింది, ఆయన యొక్క అఫీషియల్ గ్రూప్లో ఈ విధమైన అశ్లీలమైనటువంటి ఫోటోలు, వీడియోలు అన్నీ వచ్చినాయి అని చెప్పని. ఫోన్ హ్యాక్ అవ్వడం వల్ల ఫోన్ ఎప్పుడు హ్యాక్ అవుతుందంటే ఏదైనా బగ్ సంబంధించిన యాప్ ఏదైనా వచ్చితే అలాంటివి అవుతుంది. అక్కడ యాప్ ఏం రాలేదు, వీడియోలు ప్లస్ ఒక మెసేజ్ని డైరెక్ట్గా ఫార్వర్డ్ చేశారు. సరే అది జరిగింది, దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారని ఇంతవరకు ఏం లేదు ఆయన మీద. అంటే ఆయన ఎలాంటి పర్సన్ అని చెప్పడం కోసం మాత్రం ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇలాంటివి చాలా ఉన్నాయి అవి ఆయన సొంత విషయాలు అనుకోండి, నేను వాటి గురించి మాట్లాడకూడదు అసలు యాక్చువల్గా. కానీ మన యొక్క ఓన్ వాటి గురించి మాత్రం నేను అడుగుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా. నా పత్రికకి నా సొంత చిత్తూరు జిల్లా ఎడిషన్ అయినప్పటికీ తిరుపతి జిల్లాని ఎందుకు మినిట్స్లో పెట్టారు? నాకు 4 కార్డు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ ఒకే కార్డు ఎందుకు ఇచ్చారు? ఆ ఒక కార్డు కూడా నాకు వద్దు, నేను నా యొక్క రిపోర్టర్కి ఇవ్వండి అని చెప్పాడు. ఎందుకేమో ఆ రిపోర్టర్ని అడుగుతాను. ఇక చిత్తూరు జిల్లాలో ఏదైనా ప్రెస్ మీట్కి వెళ్ళాలంటే అక్రిడేషన్ కావాలంటారు. అఫీషియల్ ప్రెస్ మీట్కి రావాలంటే, కలెక్టర్ గారు నిర్వహించేటువంటి యొక్క ప్రెస్ మీట్కి రావాలంటే అక్రిడేషన్ కంపల్సరీ ఉండాలా. అందుకని అప్పుడు మాత్రమే ఆ యొక్క రిపోర్టరు మీ యొక్క ప్రెస్ మీట్కి రాగలడు, ఆ మ్యాటర్ తీసుకొని మా దాంట్లో ప్రచురించగలం.
మీకు నాకు ఇస్తే నేను ఒక రిపోర్ట్ ఎడిటర్గా ఉన్న పర్సన్ని నేను ఇంకొక చోట ఎక్కడో నేను తీసుకున్నామని నేను తీసుకుంటాను, అతనికి ఎందుకు ఇవ్వనంటారు? కొత్త వాళ్ళని ఇవ్వనంటారు. అతనికి మీరు ఏం వెరిఫై చేయాలి? చిత్తూరు జిల్లాలో దాదాపుగా నాకు 8 మంది ఎడిటర్స్ ఉన్నారు, 8 మంది రిపోర్టర్స్ ఉన్నారు. 8 మంది రిపోర్టర్స్ ఉంటే అంటే మొత్తం కలిపి చిత్తూరు జిల్లా మొత్తం కలిపి అటు పూతలపట్టు కాన్స్టిట్యున్సీ, చిత్తూరు కాన్స్టిట్యున్సీ, జిడిలూరు కాన్స్టిట్యున్సీ మొత్తం కలిపి నాకు 8 మంది ఉన్నారు. 8 మందిలో ఒక్కడికే అక్రిడిటేషన్ కార్డు లేదు. 4 ఎలిజిబిలిటీ ఉంది, ఆ 4ట్లో ఎవరికి ఒకరికి వాళ్ళకి ఎవరికి లేదు. వాళ్ళు ఇంకెలా అఫిషియల్ యొక్క ప్రెస్ మీట్లకు వెళ్ళగలరు, ఎలా ఆ మ్యాటర్ని గ్యాదర్ చేయగలరు? మీరు అలో చేస్తున్నారా అక్రిడిటేషన్ లేని వాళ్ళని అఫిషియల్ ప్రెస్ మీట్లకి? నేను చెప్పేది అంటే కలెక్టర్ గారు నిర్వహించిన ప్రెస్ మీట్లు కావచ్చు, మిగతా వాటికి. మళ్ళీ మా పేపర్లో వార్తలు రాలేదని, అలాంటి రాలేదని క్వశ్చన్స్ కూడా మీరే రైజ్ చేస్తారు. ఏదో విధంగా కుయ్యో మరోని పట్టుకుని ఏదో విధంగా బయట ఉండి ఇంకో చోట ఉండి వెయిట్ చేసి వాళ్ళు వార్తలు అయితే పంపిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు నా కాకుండా నా సంస్థలో పనిచేస్తున్న నా రిపోర్టర్కి వస్తే అతను ఇంకొక 4 ప్రెస్ మీట్లకి వెళ్ళి 4 ఆ వార్తలు సేకరించి సంస్థకి పంపిస్తాడు. ఆ యొక్క ప్రజలకు ఉపయోగపడిన ప్రజల తరపున నిలబడి వాటికి సంబంధించిన వార్తలు సేకరించి వాటిని వెలుగులోకి తీసుకురావడానికి అతను సపోర్టివ్గా ఉండేది. అవి ఏవి లేదు. ఇలాంటి సొంత నిర్ణయాలను తీసుకునేటువంటి డిపిఆర్ఓ గారు ఇలా ఇది నా ఒక్క బాధ మాత్రమే. ఈ విధంగా చిత్తూరు జిల్లాలో బాధపడేటువంటి చాలామంది ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఈ అక్రిడిటేషన్ సంబంధించి బాధపడేటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరితో ఒక్కొక్క రీజన్. మీరు జీవో ప్రకారము ఎవ్రీథింగ్ మీరు పిఆర్జీ స్టేట్మెంట్లు చెక్ చేయండి, పిఆర్జీ రెగ్యులారిటీ చెక్ చేయండి, మీరు అన్ని చెక్ చేయండి. అవన్నీ చెక్ చేసేయమని చెప్పడుతున్నా. మాకు ఎలిజిబిలిటీ లేకపోతే ఇవ్వద్దు. నాకు ఎలిజిబిలిటీ లేకపోతే ఇవ్వకండి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? ఒక జర్నలిస్టులకి ఇంకొక జర్నలిస్టే శత్రువు అయినట్టు ఆ కమిటీ మెంబర్కి ఉన్న ఇంకొక జర్నలిస్టే మనల్ని ఇదే అంటారు. వాళ్ళే సపోర్ట్ చేయకపోతే ఇంకోటి సపోర్ట్ చేస్తారు. దయచేసి మా యొక్క ఆవేదన మాత్రం మీరు అర్థం చేసుకోగలరని మాత్రమే ఇది చేస్తున్నాను. అదేవిధంగా మిగతా అన్ని డిపిఆర్ ఆఫీసులో కూడా ఒక్కొక్క రకమైన ఒక్కొక్క పంత అనమాట. కొన్ని డిపిఆర్ ఆఫీసుల్లో ఏం చేస్తారు, ఏ డిపిఆర్ ఆఫీసులో కొంతమంది వాళ్ళకి ఏం చేయాలి, సోఫా సెట్లు, ఫ్రిడ్జ్లు కావాలా ఇండ్లకి, ఫ్రిడ్జ్లు. కొన్ని డిపిఆర్ ఆఫీసులో అయితే అవి ఇస్తేనే నీకు జరుగుతాయి, లేదని జరగవు. అలాంటి డిపిఆర్ ఆఫీస్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. కొన్ని డిపిఆర్ ఆఫీసులో కొన్ని ఉన్నాయి. ఏ డిపిఆర్ ఆఫీసులో ఎవరికి ఎంత ఈ యొక్క అక్రిడిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని డిపిఆర్ఓ ఆఫీసెస్లో అయితే లక్షల్లో కుంభకోణం జరిగిందని చెప్పగలుగుతా. స్కామ్ జరిగింది లక్షల్లో. మినిమం అనుకున్న ఒక్కొక్క జిల్లాలో 1000 పేపర్లు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను మన యొక్క టోటల్గా మన ఏపీలో మొత్తం కలిపి 5866 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేపర్కి ఎన్ని అక్రిడిటేషన్లు ఉంటాయి? మళ్ళీ మినిమం తక్కువ అనుకున్న 4 ఉంటాయి. ఒక్కొక్క అక్రిడిటేషన్కి తక్కువ అనుకున్న 1000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. కొంతమంది 10,000 కూడా. ఎవరు? సంస్థలు కాదు, డిపిఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్. నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారమే నేను ఇచ్చినటువంటి ఏ డిపిఆర్ ఆఫీసులో ఎవరికి ఎలా చేశాను, ఎలా చేసుకున్నానని చెప్తాను నేను. కానీ నేను ఎక్కడ కూడా నా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ అతిక్రమించి ఎక్కడ కూడా నా పేపర్ వేయలేదు. ఏ రోజుకి ఆ రోజు పేపర్ వేసే, ఏ రోజుకి ఆ రోజు నా రెగ్యులారిటీ తెప్పించుకొని, ఏమంతకి ఆ మంత్ రెగ్యులారిటీ తెచ్చుకొని, అలాంటి రెగ్యులారిటీ ప్రకారమే నేను తెచ్చుకున్నా. అందుకే అన్ని జిల్లాల్లో కూడా 4 ఉన్న చోట 2 వచ్చినాయి, కొన్ని చోట్లలో 1 వచ్చింది. కానీ అన్ని జిల్లాల్లో వచ్చింది. వాళ్ళందరూ ఒకలా ఫాలో అయితే ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఇంకొకలా ఫాలో అవుతారు. అలా ఇదే విధంగా ఉన్నటువంటి మెయిన్గా 4 జిల్లాల్లో 4 డిపిఆర్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారో చిన్న పేపర్ని అనే దానికి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక జిల్లాకు సంబంధించి డిపిఆర్ఓకి సంబంధించి పూర్తి వివరాలని నేను అందిస్తాను. వీటి గురించి పూర్తిగా కమిటీ మెంబర్స్ అయినటువంటి మా సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరికీ నమస్కరించి వేడుకోవడం ఒకటే, అన్నగారులు చిన్న పత్రికలను లేదా చిన్న జర్నలిస్టులను తొక్కే ప్రయత్నం చేయకండి. వీలైతే వాళ్ళకి సాయం చేయండి తప్ప వాళ్ళకి అక్రిడిటేషన్ రాకుండా ఇంకోటి రాకుండా చేయాలనే దీంతో మాత్రం చేయకండి. దయచేసి ఈ ఒక విషయాన్ని మాత్రము అర్థం చేసుకోగలరని సీనియర్ జర్నలిస్టులకు, కలెక్టర్ గారికి విన్నపించుకుంటాను. థ్యాంక్ యూ.